నమస్తే వెల్కమ్ టు బీ సిటీ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ భారతీయ తత్వశాస్త్ర విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు వైసీపీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలలో గోవులు వందల్లో మృతి చెందుతున్నాయని అసత్య ఆరోపణలు చేయటం హేయమైన చర్య తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బావుడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు చప్పట్ల కోసం మైక్ చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు తెలుగుదేశం పార్టీ మాజీ మండల అధ్యక్షులు వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ కావూరి శ్రీనివాసరెడ్డి బాపట్ల నియోజకవర్గంలోని సూర్యలంక సముద్ర తీరం వద్ద భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ తుషార్ డూరి ఆకస్మిక తనిఖీ చేశారు. నిర్దిష్ట లోతును సూచించే విధంగా జెండాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సముద్ర తీరంలో నిఘా కోసం డ్రోన్లను వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం సేవించి సముద్రంలో మునగరాదని సూచించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు, ఎస్బీ ఇన్స్పెక్టర్ నారాయణ, బాపట్ల రూరల్ సీఐ శ్రీనివాసరావు, పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వైసీపీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానంలో గోవులు వందల్లో మృతి చెందుతున్నాయని అసత్య ఆరోపణలు చేయటం హేయమైన చర్య అని తెలుగుదేశం పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు బావుడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు అన్నారు. బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గోవులు మృతి చెందుతున్నాయని కులమతాలకు అంటగట్టడం, రెచ్చగొట్టడం సరికాదని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. నాస్తికుడిగా ప్రకటించుకున్న భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్గా చేయటమే జగన్మోహన్ రెడ్డి చేసిన పెద్ద తప్పిదమని అన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అకృత్యాలకు వ్యతిరేకంగా ప్రజలు ఏకతాటిగా 150 సీట్లకు గాను 11 సీట్లకు పరిమితమైనప్పటికీ వారికి బుద్ధి రాలేదని అన్నారు. పార్టీలో జరిగిన తప్పిదాలను తెలుసుకొని సరిచేసుకోకుండా ఇటువంటి అసత్య ఆరోపణలు ప్రచారం చేయటం మంచిది కాదని హితవు పలికారు. ఎప్పటికైనా అసత్య ప్రచారాలు చేయటం మానుకోవాలన్నారు. ఈ సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు, మందపాటి ఆంధ్రయ్య, తానికొండ దయాబాబు, మాజీ కౌన్సిలర్, తెలుగుదేశం పార్టీ నాయకులు నాగరాజు, శ్రీనివాసరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భూమన కరుణాకర రెడ్డి గారు అనేటువంటి ఒక పెద్ద మనిషి తిరుమల తిరుపతి దేవస్థానంలో చనిపోయినటువంటి ఆవుల సంఖ్యను గురించి అభూత కల్పనలు చెప్తూ అసత్య ప్రచారం చేస్తూ దానికి ఒక రకమైన మత కుల రంగును అంటగట్టే దాని కొరకు ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాస్తవానికి నాస్తికుడని ప్రకటించుకున్నటువంటి భూమన కరుణాకర రెడ్డి గారిని గత వైసీపీ ప్రభుత్వం టీటీడీ చైర్మన్గా నియమించడమే ఒక పెద్ద నేరం, పాపం అని నేను భావిస్తూ ఉన్నా. అదే భూమన కరుణాకర రెడ్డి గారు వాళ్ళ పార్టీ చేసినటువంటి, వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిపినటువంటి అకృత్యాలకు వ్యతిరేకంగా, అన్యాయాలకు వ్యతిరేకంగా, ప్రజాహింస పాలనకు వ్యతిరేకంగా, నియంత పాలనకు వ్యతిరేకంగా, మరి ఎన్ని రకాలైనటువంటి దుర్మార్గాలు, అకృత్యాలు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని చేయవచ్చో అన్ని రకాలైనటువంటి అకృత్యాలు చేసినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఏకపక్షంగా తిరస్కరించి 160-150 స్థానాల నుంచి 11 స్థానాలకి దిగజార్చినటువంటి సత్యాన్ని వాళ్ళు మర్చిపోయి, వాళ్ళ యొక్క దుర్మార్గమైనటువంటి పరిపాలన గురించి పునరాలోచన చేసుకోవలసినటువంటి వాస్తవాన్ని మర్చిపోయి, ప్రజలు ఎందుకు తిరస్కరించారు అనే ఆత్మపరిశీలన చేసుకోవలసినటువంటి విషయాన్ని మర్చిపోయి, ఎదుటివాడి మీద గడ్డేసి అధికారంలోకి రావాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కల్చర్, ఆలోచన ఇప్పటి వరకు కూడాను వాళ్ళల్లో నుంచి వీడకపోవడం చాలా దురదృష్టకరం. గతంలో నాయకుడికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి శ్రీ కరుణాకర రెడ్డి గారు తన కోల్పోయినటువంటి ప్రాబల్యాన్ని నాయకుడి దగ్గర తిరిగి సంపాదించుకునే దానికోసం ఇంత నీచానికి దిగజారాల్సినటువంటి అవసరత లేదు. దయచేసి ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈశ్వర స్వామి మీద నమ్మకం లేని నాస్తికుడు అయినటువంటి నీవు, నల్లరాయే అక్కడ ఉన్నది, ఆ నల్లరాయికి శక్తి ఉంది, ఇప్పుడు నేను వెళ్ళి చెప్పులు విసురుతానని చెప్పి ప్రకటన చేసినటువంటి నీవు నీ నాయకుడి మెప్పు పొందటం కోసం, ఆయన సభాస్ అనిపించుకోదానికోసం ఓవర్ నైట్ భక్తుడు అయిపోయి కుల మత విద్వేషాలు రెచ్చగొట్టి
రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా ఖండిస్తూ ఇప్పటికైనా ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలను మానుకొని ప్రజాహితమైనటువంటి కార్యక్రమాలకు మీరు కనీసం నాంది పలకవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మైకు చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని తెలుగుదేశం పార్టీ మాజీ మండల అధ్యక్షుడు కావూరి శ్రీనివాసరెడ్డి మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతిని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. 27,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన వేగేసిన నరేంద్ర వర్మను విమర్శలు చేయటం మానుకుని వైసీపీ పార్టీకి దూరమైన ఓటర్లను దగ్గర చేసుకునేందుకు ప్రయత్నించి పార్టీని బలోపేతం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. దేశం కోసం అసువులు బాసిన జశ్వంత్ రెడ్డి విగ్రహాన్ని పట్టణంలో ఏర్పాటు చేయనీయకుండా అడ్డుకున్న ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు. రెడ్డి సామాజిక వర్గాన్ని నియోజకవర్గంలో అణచివేయటానికి పాల్పడింది మీరు కాదా అని ప్రశ్నించారు. బాపట్ల మండలం ఓసీ అయితే ఎస్సీ చేయించింది మీరు కాదా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ విజయం కోసం 9 సంవత్సరాలు కష్టపడి పనిచేశారని, అటువంటి వ్యక్తికి ప్రజలు పట్టం కట్టారని, ఈ విజయం కూటమి విజయమని అన్నారు. ఓడిపోయావని ఈర్ష్యతో ఏదేదో మాట్లాడితే కుదరదని అన్నారు. మైక్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చప్పట్లు వస్తున్నాయని అనుకుంటే సరికాదని, తమ వద్ద కూడా మాట్లాడే వక్తలు ఉన్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని పేర్కొన్నారు. ఎండీఓ కార్యాలయాన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే కూలదోసి ఇప్పటివరకు కూడా నిర్మించలేదన్న విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే నరేంద్ర వర్మపై ఆరోపణలు చేయటం మానుకోవాలని, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం, కార్యకర్తలతో మాట్లాడించడం చేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తానికొండ దయాబాబు, శ్రీనివాసరావు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని ప్రసంగించారు. మొన్న సాయంత్రం విదేశాల నుంచి మన ప్రతిపక్ష నాయకుడు కోన రఘుపతి గారు విదేశాల నుండి వస్తూ ఆ ర్యాలీ కార్యక్రమంలో భాగంగా వాళ్ళ కార్యకర్తలు ఉత్తేజపరచడం కోసం అవాకులు చవాకులు పేలారు. దాంట్లో ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి 11 నెలల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదు, అభివృద్ధి ఏదైనా జరిగింది అంటే అది కోడి పందాలు అనే వ్యంగ్యంగా మాట్లాడారు. కోన రఘుపతి గారు 2019లో గెలిచారు, 2014లో గెలిచారు. మీరు గెలిచిన 10 సంవత్సరాలు ఒక శాసనసభ్యుడిగా, ఉపసభాపతిగా కూడా 10 సంవత్సరాలు ఈ బాపట్లకు సుపరిచితులుగా ఉన్నారు. మీరు చేసిన అభివృద్ధి ఏదన్నా ఉంది అని అంటే మన 25 ఎంపీ నియోజకవర్గాలకి జిల్లాలు ప్రకటించారు మీ నేత గత ప్రభుత్వంలో. వాటిని బాపట్ల జిల్లా తెచ్చింది నేను అని ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్తా వచ్చారు. అలానే మెడికల్ కాలేజీ నా హయాంలో నేను తీసుకొచ్చాను అన్నారు. ఎయిమ్స్ పర్మిషన్ లేకుండా మీరు మెడికల్ కాలేజ్ ఎలా తెచ్చారు? టెక్నికల్ శాంక్షన్ ఎలాంటివి లేకోకుండా మెడికల్ కాలేజ్ తెచ్చానని రియల్ ఎస్టేట్ వాళ్ళ లబ్ధి కోసం తప్ప మీరు సాధించింది అక్కడ చేసింది మాత్రం ఎలాంటి లేదు. అలాంటి మీరు అభివృద్ధి గురించి వర్ణించడం చాలా శోచనీయం. ఈ 11 నెలల కూటమి ప్రభుత్వంలో R&B రోడ్లు ఒక 5 కోట్లు, RWS 22 కోట్లు, బ్రిడ్జిలు నల్లమడ డ్రైన్ మీద 14 కోట్ల 10 లక్షలు, తుంగభద్ర డ్రైన్ మీద 9 కోట్ల 13 లక్షలతో, దీనికి తోడుగా ఇరిగేషన్ ఒక 3 కోట్లు. ముఖ్యంగా మీ ప్రభుత్వ హయాంలో గుంతల రోడ్లతో బాలింతలకు కానీ, చిన్నపిల్లలకు కానీ, వృద్ధులకు కానీ చాలా ఇక్కట్లు ఏర్పడ్డాయని రాష్ట్రం మొత్తం ఎరిగిన విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగా కూటమి ప్రభుత్వం రావడంతోనే మా ఎమ్మెల్యే శ్రీ నరేంద్ర వర్మ గారు ప్రభుత్వంతో మాట్లాడుకొని 8 కోట్లు నిధులు తెచ్చి ఈ 3 మండలాల్లో 8 కోట్ల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం కూడా చేయించడం జరిగింది. అవి బ్రహ్మాండంగా ప్రారంభోత్సవం చేయడం కూడా జరిగింది. అది మరి మీకు చెప్పిన వారు ఏ విధంగా చెప్పారో, లేకపోతే అయినా మీరు గెలిచి ఓడిపోయిన దగ్గర నుంచి మీరు వెళ్ళి విదేశాల్లోనో పర్యటనలకు వాటికే పరిమితం అయ్యారు. కాబట్టి ఇవన్నీ మీ దృష్టికి వచ్చి ఉండవు రఘుపతి గారు. కార్యకర్తలకి జోష్ పెంచుకోవాలంటే వేరే విధంగా మీరు చేసినవి ఏమంటూ ఉంటే చెప్పుకోండి. అంతేగాని మీరు మా నాయకుడి మీద అవాకులు చవాకులు పేలితే మాత్రం ఊరుకునేది లేదండి. మీరు చేసిన అభివృద్ధి ఏదైనా ఉందా అంటే చూపియండి. మీరు చేసింది ఏంది? టౌన్లో 2 రోడ్లు పగలగొట్టి వెడల్పు చేయటం, అది మేము కూడా ఒకప్పుడు పర్లేదు గొప్పగానే అనుకున్నాం. కానీ మీరు ఇంత కుటిల బుద్ధితో, ఈర్ష్యతో మా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ గారి గురించి మాట్లాడటం చాలా శోచనీయమండి. అలానే సూర్యలంక అభివృద్ధి కోసం అసెంబ్లీలో 9 నిమిషాలు అనర్గళంగా మాట్లాడి సూర్యలంక అభివృద్ధికి అవసరమైన నిధులు దేనికి అవసరం, ఎందుకు అనేసి
ముఖ్యమంత్రి గారు, పర్యాటక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కలిసి ఆ నిధులు రావడానికి ఎంతో కృషి చేశారు. అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా నిధులు రిలీజ్ చేసింది. 97 కోట్లు రిలీజ్ కూడా మొన్నే జరిగింది. దానికి బాపట్ల నియోజకవర్గ ప్రజలందరూ హర్షిస్తూ ఉంటుంటే మీకు కుళ్ళు స్వార్థం అనేది మీలో జీర్ణించుకోలేక, బాపట్ల అభివృద్ధి చూసి ఓర్వలేక మీ అంపటి ఏదో నలుగురు ఉంటే వాళ్ళ ముందు మీ కార్యకర్తల కోసం ఈలలు చప్పట్ల కోసం మా నాయకుడి గురించి అవాకులు చవాకులు మాత్రం పేలటం బాగాలేదండి. అలానే సంక్రాంతి సంబరాలు అనేవి మన సాంప్రదాయ పండుగ అండి. దేశాలు, విదేశాలు, రాష్ట్రాల నుంచి ఆ 3 రోజులు ఆ పండుగ కార్యక్రమం చేసుకోవడానికి అన్ని దేశాలు, రాష్ట్రాల నుంచి మన సొంత గ్రామాలకు ఇచ్చేస్తారు. దాంట్లో భాగంగా అది సాంప్రదాయ క్రీడ కోడిపందెం అనేది. దాని గురించి మీరు అవహేళనగా మాట్లాడడం అన్నది చాలా సిగ్గుసేటు, శోచనీయం అండి. అలానే మన దేశం కోసం చనిపోయిన జశ్వంత్ రెడ్డి 23 సంవత్సరాల కుర్రోడు దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే ఆ పిల్లోడి విగ్రహం సెంటర్లో పెడతానికే మీరు ఒప్పుకోలేక ఓర్చుకోలేకున్నారు. మా సామాజిక వర్గంలో గతంలో మీ ప్రభుత్వంలో మీ దగ్గర మండల పార్టీగా చేసిన వ్యక్తికి ఎంపీపీ ఇస్తారని చెప్పి మీరే ప్రచారం చేసి లాస్ట్కి మా కులం మీద ద్వేషంతో ఆ రిజర్వేషన్ కూడా మార్పించి పిట్లోనిపాలెనికి ఎస్టీ రిజర్వేషన్ ఉంటే దాన్ని తీసుకొచ్చి బాపట్ల మండలంలో ఓసీ దాన్ని బాపట్ల మండలంలో ఎస్టీ చేసి మీరు ఆఖరికి మా కులం ఎదుగుదలను కూడా ఓర్చుకోలేదు. ముఖ్యంగా మీరు భవనాలు కూల్చారు, ఏదో మీ అనుచరుడిది మేమేదో తొలగించామన్నారు. బాపట్ల మండలం ఆఫీసుని మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని ఆ భవంతిని కూలగొట్టి వెంటనే నిర్మిస్తానని చెప్పి ప్రజలకు హామీ ఇచ్చి ఆ భవనాన్ని ఇంతవరకు నిర్మాణం చేయలేదు. ఎండిఓ ఆఫీస్ ఇవాళ అద్దె భవనాల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పరిచింది మీరండి. భవనాన్ని కూల్చి ఆ కలపను కూడా అమ్ముకున్న ఘనత మీకు, మీ పార్టీ కార్యకర్తలకే చెందుద్ది. ఇంకొకసారి మా ఎమ్మెల్యే శ్రీ నరేంద్ర వర్మ గారి గురించి అవాకులు చవాకులు పేలినా లేకపోయినా మీ కార్యకర్తలతో ఎలాంటి ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కానీ ఊరుకునే పరిస్థితులు ఇలా తెలుగుదేశం ఏ కార్యకర్త కూడా లేడండి. కొంచెం జాగ్రత్తగా, మీరు పెద్దవారు, మిమ్మల్ని అనే స్థాయి మాది కాదు. కాకపోయినా కూడా మా ఆవేదనను మేము మాత్రం వ్యక్తపరచడానికి మీకు చెప్తున్నాం. మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఎన్నికల ప్రచారానికి ఆఖరు రోజు నాడు భావదేవుని సాక్షిగా మీరేం మాట్లాడారు? నేను గెలిచినా ఓడిపోయినా కానీ ఇదే ఆఖరి ఎన్నిక కాబట్టి ప్రజలందరూ కూడా నన్ను గెలిపించండి అని అడిగిన మీరు సిగ్గు లేకుండా మొన్న ఏం మాట్లాడుతున్నారండి మీరు కార్యకర్తల సమావేశంలో? నేను వస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుద్ది, నేను వస్తేనే మెడికల్ కాలేజ్ వస్తుంది. మెడికల్ కాలేజ్ ఏంటండి? మెడికల్ కాలేజ్ పర్మిషన్ ఉందా? ఏమండి, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ 5 కాలేజీలకు పర్మిషన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు 16 కాలేజీలు పర్పుల్ విధానంలో ఆయన ప్రారంభించడం జరిగింది. ఇప్పటికైనా కానీ ఈ కాలేజీకి పర్మిషన్ ఉందా అని అడుగుతున్నా. ఉంటే చూపించండి. మీరే అభివృద్ధి కాముకుడని మేము ఒప్పుకుంటాం. అవాకులు చవాకులు తెలుస్తూ వాస్తవాల్ని అవాస్తవాలుగా, వాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించే మీ ప్రయత్నాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఈనాడు మీ విధానం మొత్తం కూడా ఎలా ఉందంటే దొంగతనం చేసిన వాడే దొంగ దొంగ అని నచ్చినట్లుంది. బాపట్లని పూర్తిగా మర్చిపోయి, బాపట్లని విస్మరించి విదేశాల్లో, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ఆ ఫోటోలను వైరల్ చేసుకుంటూ తిరిగిన మీరు ఈరోజు ప్రజల గురించి మాట్లాడతారా? ప్రజలు మీరు మాట్లాడే అవకాశాన్ని ఎప్పుడో మీ దగ్గర నుంచి తీసేశారు. తెలుసుకోండి. మీకోసం జనం బాగా ఎదురు చూస్తూ ఉన్నారు. మళ్ళా కనుక మీరే వస్తే ఇంతకు మించిన రెట్టింపు ట్రీట్మెంట్ మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో శ్రీ బగలాముఖి అమ్మవారి ఆలయంలో భక్తులు సమర్పించిన 5 కానుకల హుండీలను లెక్కించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి విలేకరులతో మాట్లాడారు. చందోలు బండ్లమ్మ దేవాలయంలో భక్తులు సమర్పించిన కానుకలను దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో లెక్కించడం జరిగిందని ఆలయ కార్యనిర్వహణ అధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. గుంటూరు డిప్యూటీ కమిషనర్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారి ఆదేశాల ప్రకారం బాపట్ల డివిజన్ ఇన్స్పెక్టర్ ఎం గోపి పర్యవేక్షణలో పొన్నూరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిబ్బంది, చందోలు పోలీస్ శాఖ వారు చందోలు, బట్టిప్రోలు, చెరుకుపల్లి, గుల్లపల్లి, రేపల్ల ప్రాంతాల నుండి వచ్చిన భక్తుల సహకారంతో హుండీ కౌంటింగ్ జరపగా 98 రోజులకు గాను ఆదాయంగా 4,09,420 రూపాయల ఆదాయం లభించినట్లుగా ఆలయ కార్యనిర్వహణాధికారి తెలియపరిచారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం పురుషులు పంచ, కండువా ధరించి మాత్రమే లెక్కింపు చేయటం జరిగింది. ఈ లెక్కింపు కార్యక్రమాన్ని పోలీస్ శాఖ వారు, దేవాదాయ శాఖ వారు, బ్యాంకు సిబ్బంది పర్యవేక్షించారని దేవస్థానం ఈవో జి నరసింహమూర్తి తెలియపరిచారు.
జై శ్రీ భగవాముఖి తల్లికి జై శ్రీ బంగారు. మరి ఇది గత జనవరి నెలలో మా హుండీ తీయడం జరిగింది. జనవరి 10వ తారీఖు హుండీ తీయడం జరిగింది. తర్వాత ఈ రోజు అంటే ఏప్రిల్ 10వ తారీఖు మళ్ళీ ఈ సంవత్సరం రెండోసారి తీయడం జరిగింది. అంటే అప్పటికి ఇప్పటికీ 98 రోజుల వ్యవధి ఉన్నది. ఈ 98 రోజులకు గాను 4,09,420 రూపాయలు మరి 5 హుండీల ద్వారా ఆదాయం లభించింది. 4,09,420 రూపాయలు. ఈ ఆదాయం మరి మా దేవస్థానం అకౌంట్ ఉన్నటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంకు పొన్నూరు బ్రాంచ్ నందు మా డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఓపెన్ చేశాక మాకు వచ్చిన అమౌంట్ 4,09,420 రూపాయలు. సో ఈ మొత్తం అంతా కూడా సిబ్బంది వారి వాళ్ళ సహకారంతో మేమంతా కౌంట్ చేసుకొని ఈ అమౌంట్ని ఈ గుడి అకౌంట్లో మేము డిపాజిట్ చేస్తున్నాం. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలో ఏసీబీ అధికారులు మండల తహసీల్దార్ మరియు గ్రామ రెవెన్యూ అధికారులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఒంగోలు ఏసీబీ డీఎస్పీ శిరీష విలేకరులతో మాట్లాడారు. అవినీతికి పాల్పడిన అధికారులను చట్టపరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుందని ఒంగోలు ఏసీబీ డీఎస్పీ శిరీష హెచ్చరించారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల తహసీల్దార్ను మరియు గ్రామ రెవెన్యూ అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల తహసీల్దార్ ఎం సుజన్ కుమార్, ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం దొడ్డవరం వీడు గ్రామ రెవెన్యూ అధికారి కొప్పోలు అంకమ్మరావులు అధికారిక పనిని పూర్తి చేసిన తర్వాత ఫిర్యాదుదారుడైన వలెపు అంకర్రామ్ నుండి 90,000 రూపాయల ముడుపు మొత్తాన్ని మరలా డిమాండ్ చేసి తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామన్నారు. అధికారిక సహాయం అంటే వలెపు అంజమ్మ, ఫిర్యాదుదారుడి భార్య మరణ నమోదు లేటు ఎంట్రీకి సంబంధించిన ప్రక్రియల జారీకి సంబంధించిన విషయంపై వీరు ఇరువురు అధికారులు లంచం డిమాండ్ చేసినట్లు వివరించారు. ఈరోజు మాకు వచ్చిన కంప్లైంట్ మేరకు ఈరోజు ఎంఆర్ఓ మద్దిపాడు మరియు విఆర్ఓ దొడ్డవరం వాళ్ళపైన రైడ్ చేయడం జరిగిందండి. కంప్లైంట్ యొక్క వైఫ్ చనిపోయారు. సో కంప్లైంట్ యొక్క వైఫ్ వాళ్ళ యొక్క లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంట్రీ ప్రొసీడింగ్ ఇష్యూ చేయడానికి ఎంఆర్ఓ మద్దిపాడు గారు 90,000 లంచం డిమాండ్ చేశారు. ఆ ప్రొసీడింగ్స్ ఇచ్చినందుకు గాను ఈరోజు ఆయన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఎంఆర్ఓ మద్దిపాడు గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు విఆర్ఓ దొడ్డవరము 90,000 లంచం డబ్బులు తీసుకుంటుండగా మాకు కీబోర్డ్లో తన కుమారుడు జోయల్ విల్సన్ గిన్నిస్ వరల్డ్ రికార్డులో నమోదై సర్టిఫికెట్ పొందడం ఆనందంగా ఉందని కట్టుపల్లి విల్సన్ బాబు ప్రత్యూష తెలిపారు. కర్లపాలెం మండలంలోని దుండివారిపాలెం పంచాయతీలోని బిడారుదిబ్బ గ్రామానికి చెందిన కట్టుపల్లి విల్సన్ బాబు సమావేశంలో మాట్లాడుతూ తన పెద్ద కుమారుడు కట్టుపల్లి జోయల్ విల్సన్ విజయవాడలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడన్నారు. జోయల్ విల్సన్ పాస్టర్లు లాభన్ రాజు, అగస్తీన్ దండంగి సారథ్యంలో కీబోర్డ్ ప్లే చేయడంలో నైపుణ్యం సాధించాడు. సంగీతంలో వరల్డ్ రికార్డుతో పాటు గిన్నిస్ బుక్ పేరు నమోదు చేసుకున్నాడు. 2024 డిసెంబర్ 1వ తేదీన విజయవాడలో ప్రపంచ స్థాయిలో 108 దేశాలలో నుండి 1,090 మంది సంగీత కళాకారులకు ఆన్లైన్ విధానంలో జరిగిన పోటీలలో జోయల్ విల్సన్ పాల్గొని 45 నిమిషాలలో కీబోర్డ్ ప్లే చేసి వీడియోను అప్లోడ్ చేసి గిన్నిస్ బుక్ రికార్డు సాధించాడని తెలిపారు. ఈ నెల 14వ తేదీన హైదరాబాద్ మణికొండలో జరిగిన కార్యక్రమంలో గిన్నిస్ బుక్ ప్రతినిధి రాజేంద్రన్ చేతుల మీదుగా వరల్డ్ గిన్నిస్ బుక్ రికార్డ్ సర్టిఫికేట్ మెడల్ను అందుకున్నాడని తెలిపారు. మా యొక్క కుమారుడు కట్టుపల్లి జోయల్ విల్సన్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ యొక్క సర్టిఫికేట్ పొందడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. మరి క్రైస్ట్ కమ్యూనిటీ చర్చ్ బిడారుదిబ్బ పాస్టర్ గారు అయినటువంటి పాస్టర్ బి లాభన్ రాజు గారు మరియు హలీల్ మ్యూజిక్ స్కూల్ డైరెక్టర్ అయినటువంటి అగస్టిన్ గారు దగ్గర ఈ యొక్క కీబోర్డ్ మెలకువలు నేర్చుకుని మరి విజయవాడలో కండక్ట్ చేసిన హలీల్ మ్యూజిక్ ద్వారా కండక్ట్ చేసినటువంటి ఈ యొక్క గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఈవెంట్స్లో పాల్గొనడం జరిగింది. దానిలో సుమారుగా 18 దేశాల నుంచి 1,090 మంది ఈ యొక్క గిన్నిస్ ఈవెంట్లో పాల్గొనడం జరిగింది. దీనిలో 3 సరళేశ్వరాసు ఈ యొక్క కీబోర్డ్ మీద 45 సెకండ్ల నుంచి 55 సెకండ్ల మధ్యలో ప్లే చేసి దాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా గిన్నిస్ వరల్డ్కి ట్యాగ్ చేయడం వల్ల ఈ యొక్క ఘనత సాధించడం జరిగింది. 1,090 మందికి కానీ 1,040 మంది ఈ యొక్క ఈవెంట్లో సక్సెస్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. దానిలో మా యొక్క కుమారుడు జోయల్ విల్సన్ కూడా సెలెక్ట్ అవ్వడం అనేది చాలా సంతోషకరం. ఈ యొక్క ఈవెంట్కి సంబంధించి సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ అనేది హైదరాబాద్ మణికొండలో సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. దానిలో హలీల్ మ్యూజిక్ స్కూల్ డైరెక్టర్ అయినటువంటి పాస్టర్ అగస్టిన్ గారు మరియు గిన్నిస్ ఈవెంట్ యొక్క రిప్రజెంటేటివ్ అయినటువంటి రాజేంద్రన్ గారు
చేతుల మీదుగా ఈ యొక్క గిన్నీస్ రికార్డ్ సర్టిఫికేట్స్ అనేవి పొందుకోవడం జరిగింది. ఈ విధంగా పొందుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా కర్లపల్లి మండలం బిడారదేవ గ్రామంలో జన్మించి ఈ యొక్క గొప్ప ఘనత సాధించడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. సత్యసాయిబాబా మందిరంలో 41 రోజుల పాటు నిర్విఘ్నంగా హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుందని సమితి కన్వీనర్ కిషోర్ అన్నారు. కర్లపాలెము గణపవనం రోడ్లోని సత్యసాయిబాబా మందిరంలో హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా జరుగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం 5వ రోజుకు చేరుకుంది. ప్రత్యేక పూజలు 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణంను మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో చేశారు. ఈ కార్యక్రమంలో పెబ్బిశెట్టి సువర్చలాదేవి, ఇందుమతి, తులుగుంట్ల పుల్లబాయి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. సత్యసాయి మందిరంలో మరి హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుంది. ఇది 12వ తారీఖు నుంచి ఈ పారాయణం జరుగుతుంది. దాదాపుగా 41 రోజుల పాటు ఈ పారాయణం జరిగిన తర్వాత 22వ తారీఖు హనుమాన్ జయంతి ముగింపు సభలో ఈ కార్యక్రమాన్ని ముగిస్తామని తెలియజేస్తున్నాను. అయితే హనుమాన్ చాలీసా యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే హనుమంతుని ధ్యానం కానీ ఆయన యొక్క స్మరించడం కానీ జరిగినట్లయితే మనకు ఎటువంటి భయాలు కానీ ఇవన్నీ తొలగిపోతాయనేది ఒక మనకి పూర్వం నుంచి కూడా ఉన్నటువంటి ఆచార వ్యవహారం. ఇసుక క్వారీ గుంతలో పడి మృతి చెందిన బాలుడు ఉన్నం ప్రవీణ్ కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలని అంటరానితన నిర్మూలన పోరాట సమితి అధ్యక్షుడు డాక్టర్ జి చార్వాక అన్నారు. కర్లపాలెం మండలం యాజలి గ్రామంలో మార్చి 19వ తేదీన ఇసుక క్వారీ గుంతలో పడి మృతి చెందిన బాలుడి కుటుంబానికి న్యాయం చేయాలని ఆ బాలుని తల్లిదండ్రులు ఉన్నం కిషోర్, అమృతమ్మలతో కలిసి తహసీల్దార్ కార్యాలయంలో చార్వాక వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక క్వారీ తవ్వి ఇసుక విక్రయించుకొని నిర్లక్ష్యంగా గుంతను వదిలేసిన వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమంగా ఇసుక క్వారీ గుంతను తవ్వినా ఎలాంటి చర్యలు తీసుకొని మైనింగ్ అధికారులపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో కోరినట్లు తెలియజేశారు. ఈరోజు కర్లపాలెం మండలం ఎంఆర్ఓ గారిని కలవడానికి వచ్చాము. యాజల గ్రామంలో మార్చి నెల 19వ తారీఖున ఉన్నం ప్రవీణ్ అనేటువంటి విద్యార్థి అక్కడ ఉన్నటువంటి అక్రమంగా ఏర్పాటు చేసినటువంటి ఇసుక క్వారీలో పడి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఏ విధంగా ఆదుకోలేదు. ఆ విషయాన్ని అంబేద్కర్ గారి జయంతి రోజున కలెక్టర్ గారికి మేము విన్నవించుకోగా కుటుంబానికి 10,000 నష్టపరిహారం ఇచ్చాడు మొదటి విడతగా. తర్వాత వాళ్ళకు ఉద్యోగం కూడా ఇస్తానని చెప్పారు. కానీ స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు ఎంత నిర్లక్ష్యం అంటే యాజల్లో జరిగినటువంటి ఈ సంఘటన మీద ఎంఆర్ఓ గారు స్పందించి ఎవరైతే ఆ ఇసుక క్వారీని అక్రమంగా వేశారో 25 అడుగుల లోతును తోవినటువంటి ఇసుక అందులో పడి చనిపోతే దానికి ఆ ఇసుక క్వారీకి భద్రత లేదు, చుట్టూ ఫెన్సింగ్ వేయలేదు, ఆ ఇసుక క్వారీలోకి వెళ్ళడానికి వెళ్ళకూడదని ప్రమాద సూచికైనటువంటి బోర్డు కూడా కట్టలేదు. కాబట్టి ఈ విషయాలు మేము ఎంఆర్ఓ గారిని కలవడానికి వస్తే ఎంఆర్ఓ గారు అందుబాటు లేని కారణంగా అక్కడ ఉన్న సూపరింటెండెంట్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. దీని మీద ఆ కుటుంబానికి న్యాయం జరగకపోతే దీన్ని పెద్ద స్థాయికి తీసుకెళ్లి సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్లి మైనింగ్ ఆఫీసర్లు ఎలా ఇచ్చారు, ఇంత పర్మిషన్ ఎలా ఇచ్చారు, మైనింగ్ అధికారులు కూడా మేము ప్రశ్నిస్తున్నాము. మైనింగ్ అధికారులు లంచాలు కక్కుర్తిపడి ఈ క్వారీ లేపించే దాంట్లో వాళ్ళు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. కానీ ఎమ్మెల్యేల గారికి, ఎంపీల గారికి కూడా తెలియకుండా దొంగతనంగా వీళ్ళు ఇసుకు అమ్ముకుంటా ఉన్నారు. ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. భారతీయ తత్వశాస్త్ర విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అని ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు అన్నారు. సర్వేపల్లి 50వ వర్ధంతి సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో మండల కార్యాలయం వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్రపతి పీఠాన్ని అధిష్ఠించి భారతదేశ ఖ్యాతిని ఇనుమడింపజేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆయన రచించిన గ్రంథాలు అజరామరమైనవి. భారతరత్న పురస్కారాన్ని అందుకొని ఉపాధ్యాయులకు ఎనలేని ఖ్యాతిని ఆర్జించి పెట్టారన్నారు. ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి అత్యున్నత స్థానానికి చేరుకోవటంలో ఆయన చేసిన కృషి అనన్యసామాన్యమైందన్నారు. యునెస్కో అధ్యక్షుడిగా పనిచేసి దేశ ఖ్యాతిని దశదిశలా చాటారన్నారు. బాపట్లకు చెందిన కామరాజు హనుమంతరావుకు తన కుమార్తెనిచ్చి వివాహం జరిపించి బాపట్ల వియ్యంకుడిగా మనకు కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది జమ్రుద్ భాషా, సాహితీ భారతి అధ్యక్షుడు రావూరి నరసింహవర్మ, అబ్రహం లింకన్, అబ్దుల్ రషీద్, డేనియల్, చంద్రబాబు, రాజు తదితరులు పాల్గొన్నారు. భారతీయ తత్వశాస్త్ర విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన భారతదేశ తొలి ఉపరాష్ట్రపతి, తర్వాత రాష్ట్రపతిగా కూడా, మరి ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి అత్యున్నత రాష్ట్రపతి పదవికి ఆయన
ఎంపికయ్యారు. భారతీయ ఆత్మ, భారతీయ సంస్కృతి, భారతీయ తత్వశాస్త్రం ఈ రంగాల్లో ఆయన నిష్ణాతులు. ఆయన జయంతినే మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం. అది ఉపాధ్యాయులకు దక్కిన గౌరవం. ఈ దేశానికి ఇచ్చిన సందేశం విద్య అనేది ముఖ్యం. అది చదువు కావాలి. ఏ విధమైనటువంటి అట్టడుగు ఉన్నటువంటి బలహీన వర్గానికి కూడా చదువు అనేది అవసరం. ఈ దేశంలో చదువు లేకపోతే ఏది లేదనేటటువంటి ఒక చాటినటువంటి వ్యక్తి మన రాధాకృష్ణ. మరి ఈ రోజున మన ప్రభుత్వం వారు కూడా ఈ ఇస్తున్నటువంటి పుస్తకాలు కానివ్వండి, కిట్స్ కానివ్వండి, ఏదైనా కానీ ఆయన పేరు మీద ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి ఆయన చనిపోవడం అనేది బాధాకరమైనప్పటికీ మనం ఆయన్ని మననం చేసుకోవాల్సింది. ప్రతి సంవత్సరం కూడా ఆయన జయంతిని, వర్ధంతిని కూడా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని. సర్వేపల్లి రాధాకృష్ణ గారికి పరిచయం ఉంది. ఎందుకంటే బాపట్లలో కెనరా బ్యాంకు సమీపంలో ఉన్న భవనం సర్వేపల్లి రాధాకృష్ణ గారి అల్లుడి. బాపట్లో 1-2 సార్లు ఆయన గతంలో సందర్శించినట్టు కూడా దాఖలాలు ఉన్నాయి. గొప్ప తత్వవేత్తయే కాక సర్వేపల్లి విద్యావేత్త. విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలు కల్పించడంలో ఆయన రాష్ట్రపతిగా ఉన్న సమయంలో విద్యార్థులకు విద్యకు లోటు లేకుండా చేయడం జరిగింది. బాపట్ల పట్టణ రూరల్ క్రైస్తవ సోదర సోదరీమణులు ఈ నెల 19వ తేదీన జరగబోయే రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని బాపట్ల పట్టణ రూరల్ పరిధిలో ఉన్న సంఘ కాపర్లు, సంఘ పెద్దలు, ఆయా సంఘాలకు వెళ్లే విశ్వాసులు, యవ్వనస్తులు, క్రైస్తవ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని FW కౌల్ కోరారు. బాపట్ల పట్టణంలోని విజయలక్ష్మీపురంలో గల చర్చిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. 19వ తేదీ ఉదయం 6 గంటలకు సూర్యలంక రోడ్లో గల ఇండియన్ గ్యాస్ గోడౌన్ వద్ద నుండి ప్రారంభమై విజయలక్ష్మీపురం, కొత్తపేట, దగ్గుమాలపల్లి, విలియం బూత్ కాలేజ్, పెద్ద అంబేద్కర్ విగ్రహం, పాత బస్టాండు, చీల్ రోడ్ సెంటర్, విద్యానగర్ మీదుగా సాగి CBZ చర్చి వద్ద ముగుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సోదర సోదరీమణులు వేలాదిగా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరడమైంది. గ్యారా మణిభూషణ్, దాసరి శ్యామ్ లివింగ్స్టన్, గుడిపాటి జాన్ వెస్లీ, చెల్లి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బాపట్ల పట్టణం మరియు రూరల్ క్రైస్తవ సోదర సోదరీమణులకు ఈ నెల 19వ తేదీ జరగబోయే రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని బాపట్ల పట్టణం మరియు రూరల్ పరిధిలో ఉన్న సంఘ కాపర్లు, సంఘ పెద్దలు, ఆయా సంఘాలకు వెళ్ళే విశ్వాసులు, యవనస్తులు మరియు క్రైస్తవ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఈ కార్యక్రమం 19వ తేదీ ఉదయం 6 గంటలకు సూర్యలంక రోడ్డులో గల ఇండియన్ గ్యాస్ గోడౌన్ వద్ద నుండి ప్రారంభమై విజయలక్ష్మీపురం, కొత్తపేట, దగ్గుమాలపల్లి, విలియం బూత్ కాలేజీ, పెద్ద అంబేద్కర్ విగ్రహం, పాత బస్టాండ్, సీల్ రోడ్ సెంటర్, విద్యానగర్ మీదుగా సాగి CBZ చర్చి వద్ద ముగిస్తుంది. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సోదరీమణులు వేలాదిగా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రజాప్రతినిధులు, పంచాయతీ అధికారులు కలిసి గ్రామస్తులకు అవగాహన కల్పించడం, పారిశుద్ధ్య కార్మికులు ఇంటింటా వెళ్లి చెత్త సేకరించడం ద్వారా గ్రామాలు స్వచ్ఛతగా ఉంటాయని గ్రామ సర్పంచ్ గురపసాల వెంకటేశ్వరమ్మ అన్నారు. కర్లపాడెం మండలం దమ్మన్నవారిపాలెం గ్రామంలో సంపద సృష్టి కేంద్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై కర్లపాలెం మండలంలోని 11 గ్రామాలలోని కార్యదర్శులు క్లాప్ మిత్ర, షడ్మిత్రలకు అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ పంచాయతీలలో ప్రజాప్రతినిధులు, గ్రామ అధికారులు కలిసికట్టుగా పనిచేసినప్పుడు ప్లాస్టిక్ రహితంగా గ్రామాలు స్వచ్ఛతగా ఉంటాయన్నారు. అలా చేయటం వల్లనే మా గ్రామానికి రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్నామన్నారు. దీనిలో క్లాప్ మిత్ర పాత్ర అధికంగా ఉంటుందని సర్పంచ్ వెంకటేశ్వరమ్మ వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, ఈఓపీఆర్డీ అయినంపూడి శ్రీనివాసరావు, క్లాప్ మిత్రలు, షెడ్ మిత్రలు పాల్గొన్నారు. పొద్దున్నే 6 గంటలకు వెళ్ళినప్పుడు అన్ని తడి చెత్త, పొడి చెత్త కలిపి వేస్తూ ఉంటారు కదా. ఒక రోజు చెప్తే మీరు ఇట్లా మీరు తీసుకోమని చెప్తే రెండో రోజు వాళ్ళు వేరు చేసి పెడతారు. ఇవన్నీ సక్రమంగా జరగాలంటే ఫస్ట్ మీరు బాగా పనిచేస్తేనే ఇవన్నీ జరుగుతాయండి. పిట్టలవానిపాలెం మండలం పిట్టువారిపాలెం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి రాజారత్నం రికార్డులను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని పిట్టలవానిపాలెం మండల విద్యాశాఖ అధికారి రాజారత్నం సూచించారు. పిట్టలవానిపాలెం మండలం పిట్టువారిపాలెం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో వార్షిక తనిఖీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వార్షిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా పిట్టువారిపాలెం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను వార్షిక తనిఖీ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ తనిఖీల్లో విద్యార్థుల విద్యా ప్రగతిని పరీక్షించి పలు రకాల సూచనలు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా రాబో విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. పాఠశాలకు గత 3 సంవత్సరాలుగా మినరల్ వాటర్ను సరఫరా చేస్తున్న పిట్టు శ్రీనివాసులు రెడ్డిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహారెడ్డి, ఉపాధ్యాయ బృందం కృతజ్ఞతలు తెలియజేశారు. గత 3 ఏళ్లుగా ప్రతిరోజు మినరల్ వాటర్ క్యాన్లను ఉచితంగా అందజేస్తూ విద్యార్థులకు త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తున్న శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పరిష నరసింహారెడ్డి, ఉపాధ్యాయులు బుడ్డ నాగాంజనేయులు, చంటిబాబు, అర్జున్రావు, లక్ష్మయ్య, శ్రీనివాసరావు, సిఆర్పీలు ముసలయ్య, కమల, శ్రవంతి, బొలగాని విజయ్ తదితరులు ఉన్నారు. ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా విద్యార్థుల యొక్క సామర్థ్యాలను, మరి గవర్నమెంట్ వారు ఇచ్చే పథకాలను, ఎండిఎంను, అందరూ విద్యార్థులకు ఇచ్చే కిట్స్ ఇవన్నీ ఉపయోగిస్తున్నారా లేదా, వాటికి సంబంధించిన రికార్డ్స్ని సక్రమంగా మెయింటైన్ చేస్తున్నారా లేదా, అదేవిధంగా యాన్యువల్ గ్రాంట్స్ని కూడా ఎలా ఉపయోగిస్తున్నారు, దేనికి వినియోగిస్తున్నారు, అంతా కూడా సక్రమంగా వినియోగిస్తున్నారా లేదా, ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయా, ఈ విషయాలన్నింటినీ కూడా వాళ్ళకి తెలియజేసి పాఠశాలను ఈ విధంగా నడిపించాలి అనేది ఇన్స్పెక్షన్లో భాగంగా టీచర్లందరికీ కూడా విద్యార్థులకి కోసం ఎక్కువగా కృషి చేయాలి. ఈ స్కూల్కి సంబంధించి 3 ఏళ్ల నుంచి కూడా వాటర్ సప్లై చేస్తున్నటువంటి వారు పిట్టు శ్రీనివాసరెడ్డి గారు. వాళ్ళ అబ్బాయి ఉన్నప్పుడు అయ్యప్ప రెడ్డి గారు ఉన్నప్పుడు మనకి 3 ఏళ్ల నుంచి ఇస్తున్నారు. వాళ్ళ అబ్బాయి చనిపోయినా కానీ కాదండి మీరేం ఇది కావద్దు, రోజుకొచ్చి ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళండి అని చెప్పేసి రోజుకొచ్చి 6 బాటిల్స్ దాకా మనకు వాటర్ సప్లై చేయడం జరిగింది. మన ప్లాంట్ పాడైపోవడం వల్ల సప్లై చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా ఎప్పుడు వెళ్ళినా కానీ మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళండి అని చెప్పి మనకి చెప్తున్నటువంటి వ్యక్తి. ఇప్పటికి కూడా ఈ సంవత్సరం వరకు మేము ఉన్నంత వరకు కూడా ఆయన చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారతీయ తత్వశాస్త్ర విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు. వైసీపీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలలో గోవులు 100ల్లో మృతి చెందుతున్నాయని అసత్య ఆరోపణలు చేయటం హేయమైన చర్య. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బావుడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు. చప్పట్ల కోసం మైక్ చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు. తెలుగుదేశం పార్టీ మాజీ మండల అధ్యక్షులు వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ కావూరి శ్రీనివాసరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.